ఈ రెండవ పక్షంలో డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి బాగా అనుకూలత కనబడుతుంది. ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి, అంటే స్వయంగా వాళ్ళు చేసుకుంటున్నటువంటి వృత్తి లోపల సంతోషము, సంతృప్తి బాగా కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పులు కనబడుతున్నాయి. ఇకపోతే దగ్గర వాళ్లతో మట్టుకు కొంత జాగ్రత్తలు మట్టుకు తప్పవు. రాస్యాధిపతి అయినటువంటి అంగారకుడి యొక్క స్థితి భాగ్యస్థానంలో ఉంది. అంటే మీరు దగ్గర వాళ్లతో కొంత జాగ్రత్తగా మీరు వ్యవహరించినట్టయితే వాళ్ళ మూలకంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు మట్టుకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. చేతుల్లో ఉన్నటువంటి వ్యాపారం బాగా అనుకూలిస్తుంది. కొత్త వ్యాపారంపై కూడాను మనస్సు నిలుపుతారు. రోజువారీ క్రయ విక్రయాలు బాగా లాభసాటిగా కొనసాగుతాయి. ఇకపోతే ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే చాలా మీకు ఉపయోగపడేటువంటి సమయం ఇది. మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే శుక్రుడి యొక్క అనుకూలత ఈ పక్షం లోపల మీకు బాగా ఉంది. కాబట్టి మేషరాశి స్త్రీలు ఈ పక్షం లోపల చాలా సుఖమయంగా జీవనాన్ని కొనసాగిస్తారు. మీరు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలు నెలకొల్పుతాడు ఆంజనేయ స్వామి. కనుక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి.